హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీకి వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి, కమెంట్ చేయండి. స్టోరీ రైటింగ్ అండ్ వాయిస్ ఓవర్ నాదేనండి, ఓన్ వెన్నెల. ఇప్పుడు మనం ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. ఇక స్టోరీ. నీరు అత్త ఇచ్చిన ఆర్డర్లకి బుర్ర పట్టుకొని కూర్చున్న అభయ అగస్త్య జాగింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది కూడా చూసుకోలేదు. అగస్త్య రూంలోకి వచ్చేసరికి ఆలోచనల్లోనే ఉన్న అభయ ముందుకు వెళ్ళి తన మొహం మీద చిన్నగా చిటికేశాడు బాబు. అబ్బే పాపలో అసలు చలనం ఎక్కడ? డీప్ థింకింగ్లో ఉంటేను అగస్త్యను కరెన్సీ నుండి కన్నయ్యగా ఎలా మార్చాలి అని బుర్ర పేలిపోయేలా ఆలోచిస్తుంది పాప. సరిగ్గా అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిందిగా మన భయం కూడా. ఇక తలకి టవల్ చుట్టుకొని పింక్ కలర్ శారీలో అరవిరిసిన కలువ పువ్వులా ముద్దుగా ఉంది తింగరి బామ. ఇంకా మెడ మీద నీటి బొట్లు ముత్యాల్లా మెరిసిపోతుంటే వాటిని అతని పెదవులతో ఒడిసి పట్టుకుంటూ, ఏంటే భయం, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు హస్కీగా. అతని పెదవుల స్పర్శకి ఉలిక్కిపడి ఆమె పసిడి ప్రాయం వెంటనే స్పృహలోకి వచ్చినట్టు చూడబోతే చెవి దగ్గర గుసగుసగా వినిపించిన అగస్త్య గొంతు. అతని వెచ్చని ఊపిరి తగిలి గిలిగింతలుగా అనిపిస్తూ ఉంటే మెలికలు తిరిగిపోతూ అగస్త్య గారు అంది తడబాటు బిడియం నిండిన గొంతుతో. అగస్త్యనే గాని నిన్ను రెడీ అవ్వమంటే ఏంటి భయం, తెగచించుతున్నావు? దేని గురించో చెప్పు అన్నాడు ఆమె చెవిని పంటి కింద నలుపుతూ. అభయ మనసులో నిజంగా అసలు ఈయన కరెన్సీ నుండి కన్నయ్యలా మారతారా? అది జరిగే పనేనా అని ఆలోచిస్తుంది పిచ్చిది. అగస్త్య గారు, నేను మిమ్మల్ని ఓ విషయం అడగనా అంది మెల్లిగా. అడుగు భయం అంటూ చెవిని వదిలి మెడకి హారంగా తడి పెదవుల ముద్రలను ఇస్తూ అన్నాడు అగస్త్య. అగస్త్య చేతులు తమ ఇష్టానుసారంగా ఆమె ఒంటి మీద ప్రయాణం సాగిస్తూ ఉంటే వాటిని నిలువరించలేని అభయ దేహం వింటినారిలా మారుతుంది అతని చేతుల్లో. పూర్తిగా అతని మాయలోకి వెళ్ళిపోయిన అభయ అత్త చెప్పిన మాటలు, ఇచ్చిన వార్నింగ్లు అన్నీ తూచా తప్పకుండా చెప్పేసింది అగస్త్యకి. అప్పటి వరకు రొమాంటిక్ మూడ్లో ఉన్న అగస్త్య కాస్త అభయ చెప్పింది వినగానే కోపంగా బుసలు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఎంతో సున్నితంగా వీణని మీటినట్టుగా తాకుతున్న అతని చేతులిప్పుడు పరోటా పిండిని పిసికినట్టు బలంగా నలిపేస్తున్నాయి అభయ నడుముని. అంతవరకు నునువెచ్చగా తాకిన అతని ఊపిరి ఇప్పుడు తనని కాల్చేసే సెగతో తాకుతుంటే ఏదో తేడాగా ఉందేంటి అనుకున్న అభయ మెలికలు తిరగడం ఆపి వెనక్కి తల తిప్పి చూసింది. అంతే, అగస్త్య మొహం కుంకుమ రంగులో ఎర్రగా మారితే అతని బుర్రలో 1,00,000 కన్నింగ్ థాట్స్ రన్ అవుతున్నాయి ఏకదాటిగా. అంటే పిన్ని ఇది కలిసి నా కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలి అనుకుంటున్నారా ఏంటి? 15 డేస్ ఇండియా వెళ్ళాలా అని అప్పటికప్పుడే ఆ 15 డేస్కి అయ్యే ఖర్చు ప్లస్ లాస్ అన్నీ లెక్కలేసుకుంటున్న అగస్త్య కళ్ళు చక్రాల్లా అటు ఇటు తిరుగుతున్నాయి ఫాస్ట్గా. ఫస్ట్ అగస్త్యాన్ని అలా చూడగానే పాపం భయం బిడ్డ జడుసుకుంది. మనకి తెలిసిందేగా ముందే మన భయానికి చాలా. ఏంటి మీరు చెప్పేస్తారులే. ఇక అగస్త్య నుండి దూరం జరగాలని చూసింది కానీ మనోడు ఆ ఛాన్స్ ఇవ్వలేదుగా. ఇంకాస్త పట్టు పెంచాడు అభయ నడుం మీద. అగస్త్య గారు, నొప్పి ఏడుపు గొంతుతో చిన్నగా చెప్పింది. అస్సలు అది లెక్కేలేనట్టు. మరి నువ్వేం చెప్పావే భయం అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి. నొప్పి అని చెప్పాను అగస్త్య గారు. అంటే మరి మా అయోమయ అమాయకంకి ఇప్పుడేం చెప్పావే అని వినబడక అడిగాడు అనుకుంది. సీరియస్గా అభయను ఓసారి చూసి పిన్ని ఆర్డర్కి నీ ఆన్సర్ ఏంటి అని అడిగానే భయం అని క్లారిటీ ఇచ్చాడు కన్నింగ్ కరెన్సీ. అదా, ఇంకా ఏం చెప్పలేదు అగస్త్య గారు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని నో అని అయితే అస్సలు చెప్పలేను. కానీ మిమ్మల్ని మార్చాలి అంటేనే అని అగస్త్యని చూసి అతని గడ్డం పట్టుకొని, అగస్త్య గారు ప్లీజ్, మీరే ఏదో అలా నా కోసం కన్నయ్యగా మారిపోరా కరెన్సీ నుండి అంది క్యూట్గా ఫేస్ పెట్టి. అగస్త్య సీరియస్గా ఏదో ఆలోచిస్తుంటే
పోనీ మిమ్మల్ని ఎలా మార్చాలో ఒక ఐడియా అయినా ఇవ్వండి అని అగస్త్యని అడిగింది. అగస్త్య కన్నింగా నవ్వుకుంటూ ఐడియానే కదా భయం, ఇచ్చేద్దాం, పోయేదేముంది చెప్పు అనగానే హమ్మయ్య, మీరెంత మంచివారు అగస్త్య గారు, అలా అడగగానే ఇలా ఐడియా ఇచ్చేస్తాను అంటున్నారు అని అతనికి మెటికలు విరిచి ముద్దు పెట్టుకుంది అభయ. ఇంతకీ ఐడియా ఏంటో చెప్పండి అంది. చెప్తా గాని నేను ఇలా చెప్పానని మళ్ళీ నువ్వు పిన్నికి చెప్పకూడదు అనగానే అదేంటి అగస్త్య గారు అంది అభయ. అదేంటంటే భయం, పిన్ని నీకేం టాస్క్ ఇచ్చింది అని అడిగాడు. చెప్పాను కదా అగస్త్య గారు, మిమ్మల్ని కరెన్సీ నుండి కన్నయ్యగా మార్చాలని, అలాగే 15 డేస్ ల్యాప్టాప్ పట్టుకోకుండా చేసి ఇండియాకు తీసుకురమ్మని, ఇంకా నేను ఈ 3 నెలల్లో అంటూ తెగ సిగ్గింగు పాప. మరి ఇవన్నీ పిన్ని నీకే ఎందుకు టాస్క్‌లా ఇచ్చిందంటే, నువ్వే ఎవరి సలహా తీసుకోకుండా నీ తెలివితో నన్ను మార్చాలనే కదా పిన్ని ఐడియా అని అడిగాడు అగస్త్య. అవును కదా అగస్త్య గారు అంది అభయ. సో, ఒకవేళ ఇప్పుడు నువ్వు పిన్నికి నాతో ఈ విషయం చెప్పానని కానీ, నా ఐడియా తీసుకున్నానని కానీ చెప్పావే అనుకో, అప్పుడు పిన్ని ఏమనుకుంటుంది? అభయకి ఏం చేత కాదు, తన వల్ల ఏదీ కాదు అనుకుంటుంది కదా అనగానే అవును కదా అంది అభయ. అందుకే అలా నిన్ను అనుకోకూడదు అంటే నేను ఐడియా ఇచ్చే విషయం పిన్నికి చెప్పకూడదు నువ్వు అని లాక్ చేశాడు అగస్త్య. హో! నిజమే కదా! అర్థమైంది. ఓకే అగస్త్య గారు. ఇంతకీ నేనేం చెయ్యాలి? అని అడిగింది అభయ అమాయకంగా. అలా అడిగావు బావుంది. ఇప్పుడు చెప్తా విను అంటూ, నువ్వు డైలీ నాతో పాటే మన ఆఫీస్‌కి రావాలి. ఇలా పిన్ని చెప్పిందనో, ఇంకేదో చేయాలనో డుమ్మా కొట్టొద్దు. ఇంకా మనం టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా! అందులో నాతో సమానమైన ఎఫర్ట్స్ పెట్టాలి నువ్వు అని చెప్తుంటే అగస్త్య మాటలకు అడ్డుపడుతూ, ఎందుకు అగస్త్య గారు? అని అడిగింది అభయ. అయ్యో భయం, నీకర్థం కాలేదా? చెప్తా విను. ఇప్పుడు నువ్వు ఇంట్లో, నేను ఆఫీస్‌లో ఉన్నామే అనుకో. ఇంట్లో ఉన్నప్పుడే ఇద్దరం కలిసి ఉంటాం. ఆ తర్వాత ఆఫీస్‌కి వెళ్తే నాకున్న టెన్షన్స్‌కి, బిజీకి నిన్ను మర్చిపోయానే అనుకో. నాకు నీ మీద ప్రేమ ఎలా పుడుతుంది మరి? అదే ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉంటే నిన్ను చూస్తూనే ఉంటాను కాబట్టి నువ్వంటే ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. అలాగే నువ్వు కూడా నాతో పాటే ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యావే అనుకో. నాకు నిన్ను చూడగానే అయ్యో! నా భయం చూడు, నా భార్య నా కోసం ఎంత కష్టపడుతుంది పాపం అని నీ గురించే ఆలోచిస్తాను కూడా. అప్పుడు ఆ ఆలోచనలోంచి ప్రేమ పుడుతుందే అని చెప్పాడు అగస్త్య. మరి ఇండియా అంది అభయ. హా! అదే అక్కడికే వస్తున్నా ఆగు అంటూ, ఇప్పుడు నేనున్న బిజీకి మన ముందున్న ప్రాజెక్ట్‌ని నేనొక్కడినే వర్క్ చేస్తూ మధ్యలో ఇలా నువ్వు చేసే డిస్టర్బ్‌కి లేట్ అయ్యిందే అనుకో. నేనది వదిలి ఇండియా వస్తానా? నువ్వు చెప్పు అని అడిగాడు అగస్త్య. అమ్మో! మీరా? నేను చచ్చినా కూడా రారు అంది అభయ. కదా! అందుకే మనిద్దరం కలిసి ఫాస్ట్‌గా ప్రాజెక్ట్ ఫినిష్ చేశామే అనుకో, అప్పుడు ఫ్రీ అయిపోతాను నేను. అప్పుడు 15 రోజులేంటి భయం, నెల రోజులు నీతో, నీ వెనకే వరల్డ్ టూర్ ట్రిప్ వేద్దాం. ఏమంటావ్? అని అడిగాడు అగస్త్య. అగస్త్య చెప్పింది విన్న అభయ ఆ పాటికే ఊహల్లోకి వెళ్ళిపోయి నయాగర్ వాటర్ ఫాల్స్‌లో రొమాంటిక్ సాంగ్‌కి అగస్త్యతో కలిసి డాన్స్ వేసేస్తుంది. అభయ బుగ్గ మీద ముద్దు పెట్టిన అగస్త్య, ఓకేనా భయం? నేను చెప్పిన ఐడియా ఎలా ఉంది? అని అడిగాడు ఇన్నోసెంట్ ఆఫ్ స్విస్‌లా. అంటే మనోడు మరి ఇండియాలో లేడు కదా! కాబట్టి స్విస్‌లో ఉన్నాడని స్విస్‌లా అన్నానన్నమాట. అగస్త్య గారు. ఓకే. ఓకే. అని బ్లష్ అవుతూ, మరి లాస్ట్‌లో ఆ మామిడికాయ అని సిగ్గుపడుతూ అడిగింది అభయ. అది కూడా చేసేద్దాం భయం. చెప్పానుగా ఆఫ్టర్ ప్రాజెక్ట్ 1 మంత్ వరల్డ్ టూర్ అని. అప్పుడు ఒక్క మామిడికాయ అంటే మన తోటలో ఉన్న చింత చెట్టు కాయలన్నీ నీ చేతే తినిపిస్తా అన్నాడు అగస్త్య. అగస్త్య చెప్పిన మాటకి తెగ మెలికలు తిరుగుతూ థ్యాంక్ యూ అగస్త్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ముద్దులు పెట్టేసి మరి చెప్పింది అభయ. హమ్మయ్య! ఇది సెట్టు అని కన్నింగా అనుకున్న అగస్త్య, ఇట్స్ ఓకే భయం. నీకు కాక ఇంకెవరికి చెప్తాను చెప్పు. కానీ ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఈ విషయం చెప్పానని, నేను ఇలా ఐడియానిచ్చానని పిన్నికి మాత్రం చెప్పకు అని మళ్ళీ పిన్ని తిడుతుంటే నేను నిన్ను చూడలేను భయం అన్నాడు అగస్త్య. అస్సలు చెప్పను అగస్త్య గారు అంది మన పిచ్చి భయం. అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఈలోగా నువ్వు ఆఫీస్‌కి రెడీ అవుతావా మరి? అని అడిగాడు అగస్త్య. కిందికి వెళ్ళి ముందు పూజ చేసుకొని వచ్చి రెడీ అవుతాను అగస్త్య గారు అంది అభయ. వెరీ గుడ్. మంచి భయంవే నువ్వు. చెప్తే వింటావు అని అభయ పెదాల మీద చిన్న పెక్కిచ్చి భార్యని తనకు కావాల్సినట్టుగా మౌల్డ్ చేసుకున్నాడు
కన్నింగ్ స్మైల్‌తో వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు అగస్త్య. ఇక అభయకి స్ట్రాంగ్ వార్నింగ్ టైప్‌లో ఏం చేయాలో చెప్పేసి వెళ్ళిన అత్త మనసులో, నేనిలా కాస్తైనా కఠినంగా ఉంటే కానీ నువ్వు నీ తెలివి ఉపయోగించవే అభయ. అందుకే నువ్వు కన్నాను చూసి భయపడుతూ ఉన్నంత కాలం మీ మధ్య అసలైన ప్రేమ చిగురించదు. ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని బయట పెట్టలేరు. అందుకే మీ అంతటా మీరుగా బయటపడాలనే మీ మధ్యలో నుండి కాస్త నేను బయటకు రావాలి అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళింది టిఫిన్ చేయడానికి. అగస్త్య వాష్‌రూమ్‌కి వెళ్ళగానే అతని కోసం డ్రెస్ తీసిపెట్టి కిందకి వెళ్ళిన అభయ పూజ గదిలోకి వెళ్తుంటే కిచెన్‌లోకి కిచెన్‌లో టిఫిన్ ప్రిపరేషన్స్‌లో ఉన్న నీరజ అత్త ఓరగా తన వైపు చూస్తూ, ఇంతకీ నేను చెప్పింది పిల్లకి అర్థమైనట్టేనా? అనుకుంటూ చూస్తుంది. ఈలోగా పూజ గదిలోకి వెళ్ళిన అభయ ముందుగా దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పూల కోసం గార్డెన్‌లోకి వెళ్తుంటే, అన్నింట్లో బానే ఉన్నా గూడా ఈ పిల్ల కన్నా విషయంలోనే ఎందుకంత భయపడుతుందో ఏంటో! ఒక్క విషయంలోనే ఏం తెలియని దద్దిలా ఎందుకుంటుందో అని అనుకుంటూ, ఈ పిల్లకు అన్నీ నేర్పించి వాడికి తగినట్టుగా మార్చడానికి నా కన్నా బాబు ఎన్ని తిప్పలు పడాలో అనుకుంటూ మళ్ళీ టిఫిన్‌తో పాటు అభయ పూజ కోసం నైవేద్యం కూడా తయారు చేస్తుందింక. ఈలోగా లక్కీ కూడా లేచి హాల్లోకి రావడం చూసి, "ఏరా లక్కీ కాఫీ ఇవ్వనా?" అని అడిగింది అత్త. "హా!" అని తీరిగ్గా ఆవలిస్తూ, "హా అత్త, కొంచెం ఇవ్వవా ప్లీజ్" అన్నాడు లక్కీ. అరగంటకి అభయ పూజ పూర్తి చేసుకొని రావడం, ఇటు అత్త కాఫీ కప్‌తో కిచెన్‌లోంచి రావడం, అటు మన నందుబాబు ఆఫీస్‌కి రెడీ అయ్యి రావడం 3 ఒకేసారి జరిగాయి. కిందకి వస్తూనే ఇంకా ఫ్రెష్ అవ్వకుండా సోఫాలో అడ్డంగా కాళ్ళు పెట్టి చాపుతూ ఫోన్ చూసుకుంటున్న లక్కీని చూసి టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్‌తో లక్కీ బుర్ర బొప్పి కట్టేలా కొట్టిన అగస్త్య, "ఇడియట్! సిగ్గులేదేంట్రా? ఆఫీస్ టైమ్ అవుతున్నా ఇంకా ఇలా కూర్చున్నావు?" అని అరవడంతో బొప్పి కట్టిన మాడుని రుద్దుకుంటూ, "వచ్చేశాడు నరిచే కరెన్సీ రోటు" అని తిట్టుకుంటూనే, సారీ బావా, నువ్వింకా ఇంట్లోనే ఉన్నావని తెలీదు" అని లోపలికి వెళ్ళిపోతుంటే, అగస్త్య ముందు తల బొప్పి కట్టిస్తే అత్త చిన్న మెదడు చితికేలా బాది, "ఇంకా ఇంట్లోనే ఉన్నావేంట్రా? అంటే నా కన్నా బాబు అసలు ఇంట్లోనే ఉండకూడదనా?" అని కొట్టి కాఫీ చేతిలో పెట్టి పంపించింది. లక్కీ మనసులో ఈవిడొకరు కొట్టి మరీ తినిపిస్తుంది అని గొనుక్కుంటూ, అంటే అత్త, అది బావ ఈ టైం వరకు ఇంట్లో ఉండడం కుదరదు కదా! అనేది ఏదో తోకచుక్క రాలినప్పుడు, లేదంటే సముద్రంలో సునామీలు వచ్చినప్పుడు గానీ జరగదు వాడింట్లో ఉండడం. అందుకే అడిగాను అన్నాడు లక్కీ. "నీ బొందరా నీ బొంద తలతిక్క సన్నాసి! ఏం మాట్లాడతావో నీకైనా అర్థమవుతుందా అసలు?" అని అత్త తిడుతుంటే, హుఫ్! నీకేం తెలుసత్తా? నీ నందు కన్నా విశ్వరూపం అనుభవించే నాకు తెలుసు గాని అంటూ రూంలోకి వెళ్ళిపోయాడు కాఫీ కప్‌తో లక్కీ. హారతి ముందుగా అత్తకి, తర్వాత అగస్త్యకి ఇచ్చిన అభయ హారతి పళ్ళెం పూజ రూంలో పెట్టి వచ్చేటప్పుడు ప్రసాదం తెచ్చి ఇద్దరికీ పెట్టింది. రవ్వ కేసరి నోట్లోకి వెళ్ళగానే కరిగిపోతున్న కేసరి రుచికి అది పిన్ని చేసిందిగా అని గుర్తించిన అగస్త్య, పిన్ని, నాకు ఇంకో బౌల్ కావాలి అన్నాడు ఇష్టంగా తింటూ. నువ్వు అడగాల కన్నా నాకు తెలుసు కదా నీకేమి ఇష్టమో అంటూనే కిచెన్లోకి వెళ్ళిన పిన్ని ఆల్రెడీ అగస్త్య కోసం ఎక్కువ జీడిపప్పులు, కిస్మిస్లు టాపింగ్ చేసి రెడీగా ఉంచిన బౌల్ తెచ్చి కొడుకు ముందు పెట్టింది. అది తింటూనే, భయం, వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రావే, నువ్వు కూడా తినాలిగా ఇంకా అన్నాడు అగస్త్య. నీరు అత్త అనుమానంగా చూస్తూ, ఎక్కడికి కన్నా ఇద్దరూ కలిసి బయటికెక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది. ఎక్కడికేంటి పిన్ని, ఆఫీస్‌కి వెళ్ళొద్దా? తింటూనే కూల్‌గా చెప్పాడు అగస్త్య. ఆఫీస్? అని పిన్ని అభయ వైపు చూస్తే, నీకెందుకు అత్తా, మై హూనా అన్నట్టు లేని కాలర్ ఎగరేసి చూపుతోనే భరోసా ఇచ్చింది భయం పాప. ఇదేంటి ఇంత ధీమాగా కళ్ళెగరేసి, కాలర్ ఎగరేసి మరీ చెప్తుంది? అసలు ఇంతకీ ఏం చేసిందిది? అని మనసులోనే అనుకుంటూ, అదేంటి కన్నా, ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ఆఫీస్‌కి వెళ్ళడం ఇప్పుడంత అవసరమా? అని అడిగింది నీరజ. మన కరెన్సీ కేసరిలోని కిస్మిస్ తింటూనే మిసెస్ వైపు చూశాడు ఇన్నోసెంట్‌గా. ఇక నువ్వే చూసుకోవాలి అన్నట్టు. మై హూనా అన్నట్టు అగస్త్యకి కూడా అభయహస్తం చూపిస్తూ, అత్త, అస్సలే అగస్త్య గారు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఇది ఖచ్చితంగా ఆయన గెలిచి తీరాల్సిన ప్రాజెక్ట్. ఎలాగూ ఆయనకున్న టాలెంట్‌కి ప్రాజెక్ట్ మనకే వస్తుందనుకో.
కానీ ఆయన అనుకున్న టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే తల్లిగా మీరు ఎంత ప్రేమ పంచుతున్నా భార్యగా నా సహకారం కూడా ఉండాలిగా. అప్పుడే కదా ఏదైనా ఆయన ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలరు. ఇలా ఆఫీస్‌కి వెళ్ళకుండా డుమ్మాలు కొడుతూ ఉంటే అనుకున్న టైంకి ప్రాజెక్ట్ చేయలేరత్తా. ఒక్కరే ఎంతని కష్టపడతారు చెప్పండి? ఎన్నని చూసుకుంటారు పాపం. నేను కూడా సాయం చేస్తేనే కదా మన కంపెనీ టాప్ 1లోకి వెళ్ళేది అని అభయ చెప్తున్నప్పుడే బయటకు వస్తున్న లక్కీ చెల్లి మాట వినగానే కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయింది పాపం. వామ్మో! ఏంటి ఈ చెల్లి ఇలా మాట్లాడుతుంది? అంటే మా కరెన్సీ బావ చెల్లిని కూడా నడిచే రూపాయి బిళ్ళగా మార్చేశాడా ఏంటి? అని ఏడుపు మొహం వేసుకొని చూస్తూ ఉంటే నీరు అత్త మనసులో ఇదేంటి వాణ్ణి కరెన్సీ నుండి కన్నయ్యగా మార్చవే అంటే ఇదే పోయి రాధ నుండి రూపాయి బిళ్ళగా మారింది అని కళ్ళు తేలేసి మొహం తెల్ల మొహం వేసి చూసింది పాపం. వీళ్ళిద్దరిని అస్సలు పట్టించుకొని మన కరెన్సీ చొక్కా కేసరి ఎంజాయ్ చేస్తూ తింటుంటే 5 మినిట్స్ అగస్త్య గారు ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తా అని చెప్పి పైకి వెళ్ళింది అభయ. వెళ్తున్న అభయనే రెప్ప కొట్టక చూస్తున్న లక్కీ అభయ పైకి వెళ్ళేంత వరకు చూసి బావా ఇది అన్యాయం అని ఏడుస్తూ అగస్త్య పక్కకి వచ్చాడు. లక్కీ అనేది దేని గురించో అర్థమైన అగస్త్య ఆ విషయాన్ని పిచ్చి లైట్‌గా తీసుకుంటూ హూ కేర్స్ అన్నట్టు ఓ లుక్కి ఏరా ఇంకా ఇంట్లోనే ఉన్నావ్ అన్నాడు వాచ్ చూస్తూ. ఛీ! నేనిక ఇంట్లో ఉండనత్తా. నా వల్ల కాదు. అరె! నా చెల్లి అంత అమాయకంగా, ఎంత ముద్దుగా ఉండేది. ఏ కల్మషం అంటని కమలంలా ఉండేది. అలాంటి కమలం పువ్వుని కాష్మోరా దయ్యంలా పైసా పిశాచిలా మార్చేశాడు అత్తా నీ కరెన్సీ కొడుకు. ఏదైతే అదైందని భారీ డైలాగ్స్ వదిలేశాడు లక్కీ ఫ్రస్ట్రేషన్‌లో. రేయ్ లక్కీగా అని సీరియస్‌గా పిలిచాడు అగస్త్య. ఆహా! ఇప్పటికి మన లక్కీ బ్రో ఫ్రస్ట్రేషన్ ఇంకా తీరలేదు కదా! ఆ! లక్కీనే. అయితే ఏంటి బావా? లక్కీ అని నువ్వు బేస్ వాయిస్‌లో పిలవగానే నేను భయపడి టిఫిన్ చేయకుండా పారిపోతా అనుకున్నావా? ఈసారి తగ్గేదే లేదు. తినకుండా పొయ్యేదే లేదు. అరే పాపం బావా! ఎలాంటి పిల్లని ఎలా మార్చేశావు? అని గొంతు చించుకొని మరీ న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తున్న లక్కీని చూసి నీరు అత్త మనసు నీరు గారిపోతుంటే షటప్! ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను. మార్చేశాను అని తెగ గోల చేస్తున్నావు. ఇంతకీ ఎవరిని మార్చాను? ఏం మార్చాను నేను? అవును. మార్చుకున్నాను. నా పెళ్ళాన్ని నాకు తగ్గట్టుగా మౌల్డ్ చేసుకున్నాను. అందులో తప్పేముంది? ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్ను వితౌట్ వింటర్ కోట్ మన ఇంటర్‌లాకెన్ బ్రాంచ్‌కి షిఫ్ట్ చేస్తా. ఇడియట్! అని సీరియస్‌గా వార్న్ చేశాడు అగస్త్య. అది విన్న లక్కీ ఇంటర్‌లాకా అని కళ్ళు తేలేసి అక్కడికి వెళ్ళకముందే చలి జ్వరం వచ్చిన కోడిలా వణికిపోయాడు పాపం. ఇంటర్‌లాక్ అంటే స్విస్‌లోనే మోస్ట్ కూల్‌గా ఉంటూ ఎప్పుడూ మంచు పడుతూనే ఉండే ప్లేస్ అన్నమాట. అవును. మార్చుకున్నాను. నా పెళ్ళాన్ని నాకు తగ్గట్టుగా మార్చుకున్నాను. తప్పేముంది? అని చెప్పి సీరియస్‌గా అరిచాడు. ఇక అప్పుడే అగస్త్య చెవులకి చిన్నగా వినిపిస్తున్న పట్టీల చప్పుడుకి అభయ రావడం తెలుస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండానే పిన్ని అభయ కోసం బ్రేక్‌ఫాస్ట్ పెట్టివ్వు నువ్వు. అలాగే ఆఫీస్‌కి వెళ్ళాక తింటుందది అన్నాడు. అది కాదు కన్నా! నువ్వు వెళ్ళినా కనీసం అదైనా రెస్ట్ అని నీరు అత్త అంటుండగానే అత్తా ప్లీజ్ నేను ఆఫీస్‌కి వెళ్తాను. వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తాను అంది అభయ. నీరు అత్త కోపంగా అభయ వైపు చూసి దీని నెత్తిని రోకలి బండతో బద్దలు కొడితే సరైపోతుందేమో పిచ్చి మొహంది అని తిట్టుకొని కిచెన్‌లోకి వెళ్తూ అభయకి సైగ చేసింది లోపలికి రమ్మన్నట్టు. కానీ ఆ సైగ మన భయం పాప చూడకపోగా అగస్త్య చూసి అభయను అస్సలు అటు చూడనివ్వకుండా ఆమెకి అడ్డంగా నిలబడ్డాడు. ఇక నీరు అత్త తల కొట్టుకొని ఓ బాక్స్‌లో ప్రసాదానికి చేసిన కేసరి, మరో 2 బాక్సుల్లో ఇద్దరికీ కలిపి బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టిచ్చి, కన్నా నువ్వు కూడా ప్రసాదం తప్ప ఏం తినలేదు కదా! అందుకే ఇద్దరికీ పెట్టానురా బాక్స్. ఇద్దరూ తినేయండి అని అభయకివ్వగానే క్షణం లేట్ చేయకుండా అభయ చేతిని పట్టుకొని బయటకు నడిచాడు అగస్త్య. అగస్త్య వాళ్ళు వెళ్ళగానే తల పట్టుకొని కుర్చీలో కూలబడిన అత్త దగ్గరికి వచ్చిన లక్కీ అత్త టిఫిన్ అని దీనంగా అడగడంతో దరిద్రుడా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్న లుక్ ఒక్కటి ఇచ్చింది అత్త. యాక్చువల్గా పాపం అత్త ఏం మాట్లాడలేదు కానీ మన లక్కీ బ్రోకే అలా అనిపించింది. అత్త ఒక్క చూపులో 100 బూతులు కనిపిస్తుంటే లక్కీ ఇన్నర్ వాయిస్లో నీ అవ్వ నేను ఈడ ఉండననేది అని బ్రహ్మీ డైలాగ్ వేసుకుని ఏందత్తా అట్టా చూస్తుండావ్ అని అన్నాడు పైకి మాత్రం శుద్ధ పూసినిలా.
అత్త సైలెంట్‌గా కిచెన్‌లోకి వెళ్ళి పెద్ద బౌల్‌తో వచ్చి లక్కీ ముందున్న ప్లేట్ తిరిగేసి అంటే సరిగా పెట్టి బౌల్‌లో ఉన్న 40 ఇడ్లీలు ఒకేసారి ప్లేట్‌లో కుమ్మరించేసింది. పాపం లక్కీ బ్రో కళ్ళు బయటకు పడుచుకు వచ్చేంతలా ఓ లుక్ ఇచ్చి అత్తా అని ఏడుపు మొహం వేస్తున్న టైంలో అదే 40 ఇడ్లీల గుట్ట మధ్యలో చిన్న సైజ్ బొక్క చేసి అందులో గిన్నెడు చట్నీ, కప్పెడు కారం, డబ్బెడు నెయ్యి కుమ్మరించి ఇక తిను, తిని సచ్చిపో అంది తన ఫ్రస్ట్రేషన్ అంతా తీరిపోయేలా. పాపం బ్రో అత్త నేను మనిషిని అని ఏడుపు లంకించుకుంటే కాదని ఎవడన్నార్రా? కాదని ఎవడన్నాడిప్పుడు? చెల్లి, బావ జీవితం ఎటుపోతుందో అన్న తెలియక గాలిలో పోతుంటే కూడా నీకు ఆకలి అంటూ అడిగావంటేనే నువ్వు మనిషివనే కదా! చిన్నప్పటి నుంచి నిన్ను వదలకుండా ఉన్న నా కన్న నీకు పెద్దగా చదువు లేకపోయినా నిన్నిక్కడికి తీసుకొచ్చి మరి లక్షలు లక్షలు జీతం ఇచ్చి మరి జీవితాన్నిచ్చిన బావ సంసారం డబ్బుల్లో కలిసిపోతుంటే కూడా నువ్వు ఆకలి అన్నావంటే నువ్వు మనిషివనే కదా! ముక్కు, మొహం వెనక, ముందు నువ్వెవరో తెలియకపోయినా అన్నయ్య అని నోరారా పిలిచిన చెల్లి ఈనాడు ఇలా పిచ్చిదానిలా మారిపోయినా కూడా అయ్యో! నా పిచ్చి చెల్లి మా బావగారు చెప్పినట్టు ఇలా మారిపోయిందే నా చెల్లికి జ్ఞానోపదేశం చేద్దామే అని లేకుండా అత్తా ఆకలి అన్నావంటే నువ్వు మనిషివనే కదరా! అనగానే పాపం లక్కీ నాన్ స్టాప్‌గా అత్త వేసిన డైలాగ్స్‌కి కళ్ళు తేలేసాడు. ఇన్ని జరిగాక కూడా, ఇంత కళ్ళారా చూసాక కూడా నువ్వు మనిషివి కాదు అని ఎలా అనుకుంటాను? ఎందుకనుకుంటాను? నువ్వు మామూలు మనిషివి మాత్రమే కాదురా! మహా మహా మనిషివి. పెద్ద మనిషివి. అందుకే కదా నీకు ఇంట్లో ఉన్న ఇడ్లీలన్నీ తెచ్చిపెట్టింది అని నాన్ స్టాప్‌గా సింగిల్ టేక్‌లో వితౌట్ ప్రాంప్టింగ్‌తో బిగిన డైలాగ్స్ మొత్తం చెప్పిన నీరు అత్తని చూస్తున్న లక్కీ బ్రో పరిస్థితి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.